ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో 12 నెలలు ఇక కొద్ది గంటల్లో ఏంటిది, ఇంకొక గంటే ఉంది. గంట అయిపోతే 2025 మన ముందుంది. అయితే కాలం దేవుడు తాను చేసిన పనితో ప్రారంభమైంది. విశ్వచక్ర కాలం మన కోసం దేవుడు సృష్టించిన పని నిమిత్తము ప్రారంభించాడు. విశ్వకాల చక్రం మన కొరకు దేవుడు జరిగించటానికి విశ్వకాల చక్రాన్ని కలిగించాడు. ఆయన పని చేయటానికి, దేవుడు పని చేయటానికి విశ్వకాల చక్రాన్ని సృష్టించి అందులో 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. ఇది దేవుని కాల చక్రం, విశ్వకాల చక్రం. ఆ కాలంతో మనకు పని లేదు, విశ్వకాల చక్ర మనకు పని లేదు. కానీ ఈ విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు భూమి మీద ఉన్న మనకు మరొక కాలచక్రం చూపిస్తుంది. అది భూకాలమాన చక్రం. భూకాలమాన చక్రం క్రీస్తు శకంలో 2024 సంవత్సరాలు ఒక గంటతో గడిచిపోతుంది. 2024 అయిపోతుంది, 2025 మన ముందుకు వస్తుంది. అంటే కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది, వెళుతుంటే వెనకకి వెళ్ళిపోతుంటుంది. కాలచక్రం ముందుకెళ్తుంటే గడియలు, గంటలు, రోజులు, సంవత్సరాలు వెనకకి. మన బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, గుట్టలు ఇవన్నీ పరుగులు తీస్తుంటాయి. అంటే అవి పరుగులు తీయవు, మనం పరుగులు తీస్తుంటాం. మనము ముందుకెళ్ళే కొద్దీ మన దగ్గర ఉన్నవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే అవి వెనక్కి వెళ్ళటం లేదు, మనమే ముందుకు వెళుతున్నాం. ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, బస్సులో ప్రయాణం చేసినప్పుడు కానీ కిటికీ దగ్గర కూర్చొని అలాగ దూరంగా కొండలు కనపడుతుంటే అవి గిర్రగిర్ర తిరుగుతున్నట్టు కనపడుతుంటాయి. చూసిండ్రా ఎప్పుడన్నా? ఏమైనా అబ్జర్వ్ చేసిండ్రా? వెళ్ళిపోవటమే తప్ప మనకి అవన్నీ చూసే తీరిక ఎక్కడ ఉంటుంది? సెల్ ఫోన్ చేతులు ఉంటే. ప్రకృతిని మనము పరిశీలించే పరిస్థితుల్లో మనము లేము. ఇది మీకు అర్థమైతే 24 వెళ్ళిపోయిందా, 24 దాటేసి మనం వెళ్ళామా? ఇప్పుడు చెప్పండి, అది వెళ్ళిపోయిందా? మనమే దానిని దాటేసి ముందుకెళ్తున్నాం. మనం వెళ్తున్నాం, మనం ముందుకెళ్తున్నామే తప్ప అది మనల్ని వెనకేసి వెళ్ళిపోలేదు, మనం దాటేసాం. అందుకనే ఈ జ్ఞానం లేక లోకం ఏమని ఆలోచిస్తుందట? కొత్త సంవత్సరం వస్తుందా? అసలు కొత్తది ఏదైనా ఉందా భూమి మీద? సూర్యుని క్రింద కొత్తది ఏమైనా ఉందా చెప్పండి? 2025 అని కొత్తదని చెప్తారా? మరి మొన్ననే చెప్పారు కదా 2024 కొత్తదని. అది పాతది అయిపోయిందా? 25 కూడా వెళ్ళిపోతుంది. ఈ కొత్తది కాస్త పాత ఏం అవ్వలేదు. అది పాతది కొత్తదని మనం అంటున్నాం. తెలిసి తెలియని జ్ఞానంతో మనుషులు కొత్తదని అంటున్నారు. మనిషికి జ్ఞానం బోధించే పుస్తకము బైబిలే. ఈ భూమి మీద మనిషికి జ్ఞానం బోధించేది బైబిల్ ఒక్కటేనండి. బైబిల్ని అడుగుదాం, 2025 సంవత్సరం కొత్తదా, 2024 పాతదా? ఒకసారి అడుగుదాం, చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు
లేదా ఉందా? మరి 2025 నూతన సంవత్సరం అంటారేటిది, నూతనమైనది అంటారేటిది, నూతనంగా ఉందా? బుర్ర వేడెక్కిపోతుంది ఈరోజు ప్రసంగం వింటే. ఏమండి, ఏమని చెప్పాడు దేవుడు? ఏమని రాయించాడు? సూర్యుని క్రిందనే కదా, సూర్యుని క్రిందనే కదా 2025 చెప్పుకోవటానికి. సూర్యచంద్ర నక్షత్రాలను బట్టే కదా భూమి మీద కాలాలు. భూమి మీద కాలాలు దేనిని బట్టి సూచిస్తున్నాము, దేనిని బట్టి లెక్కిస్తున్నాము? ఆకాశములో ఉన్న నక్షత్రములను బట్టి పగలు రాత్రి, దినము రాత్రి, పగలు రాత్రి, కాలములు, సంవత్సరములు, దినములు, వీటిని సూర్యచంద్ర నక్షత్రాలను బట్టే లెక్కిస్తున్నామని ప్రారంభంలోనే చెప్పాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15, 16 వచనాలు. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండును గాకనియు పలికెను, ఆ ప్రకారం ఆయను. 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని ఏలుటకును ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. వేటిని? పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలు. భూమికి దగ్గరగా ఉన్నదే పెద్ద జ్యోతి. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు. ఈ సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, ఈ రెండిటిని బట్టి మనం పగలు రాత్రి నిర్ణయిస్తున్నాం. చంద్రుడు వచ్చాడంటే రాత్రి అయిందని, సూర్యుడు వచ్చాడంటే పగలు అయిందని. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు కలుపుకుంటే, పగలు రాత్రి కలిపితే ఒక దినం. ఈ ఒక దినం అనేది మనం ఎలా లెక్కిస్తున్నామంటే, పగటిని బట్టి పెద్ద సూర్యుడిని బట్టి పగలు, చిన్న జ్యోతిని బట్టి చంద్రుని బట్టి రాత్రి. అలాగే ఋతువులు, కాలాలు, సంవత్సరాలు, దినములు, ఇవన్నీ నక్షత్రములను బట్టే లెక్కిస్తున్నాము. ఆ నక్షత్రాలలో పెద్ద జ్యోతి, భూమికి దగ్గరున్న పెద్ద జ్యోతి సూర్యుడు. మరి సూర్యుని కిందనే భూమి ఉంది. సూర్యచంద్ర నక్షత్రాలను బట్టే భూమి మీద కాలాలు ఉంటే, మరి ఆ సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు అంటే 2025 కొత్తదా? ప్రశ్న చెప్పండి. ఇది కొత్తదా పాతదా? 10వ వచనంలో చూడండి. ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకటి చెప్పును. దేని గురించి? 2025 ఇది నూతనమైనది, న్యూ ఇయర్, నూతన సంవత్సరం అని ఒకడు చెప్పినను, అదియు మనకు ముందుండిన తరములలో ఉండినదే. మనకు ముందున్న తరములలో 2025 ఉండినదే. 2025 లేదా? జీరో వాల్యూ ఉంటుంది మ్యాథమెటిక్స్లో. జీరో అంటే ప్రారంభం. ఈ ప్రారంభానికి ముందు అంకెలు ఉంటాయి, నెంబర్లు ఉంటాయి. జీరోకి తర్వాత కూడా నెంబర్లు ఉంటాయి. జీరోకు తర్వాత వచ్చేవి అన్నీ ప్లస్, 1, 2, 3, 4. మరి జీరోకి ఎడమవైపు కింది వైపు ఉన్నాయి -1, -2, -3, -5, -10, -100, -1000, -2000, -2500. 2025 ఉందా?
మోషే ఏ కాలం నాటివాడు చెప్పండి? క్రీస్తుకు పూర్వం. క్రీస్తు 0 అనుకుంటే క్రీస్తు శకం ఇది 2024 చివరి గడియల్లో ఉన్నాము. మరి క్రీస్తుకు పూర్వం 2000 లేవా? 2020 లేదా? 2025 లేదా? తొలి మానవుడు ఏ ఏ ఏ సంవత్సరంలో పుట్టాడు మనకు తెలియదు. కానీ వేల సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆ వేల సంవత్సరాలలో వేలు అంటున్నప్పుడు 2000 లేవా? 2025 లేదా? 2030 లేదా? 3000 ఉండదా? 3005 ఉండదా? అందుకని అంటున్నాడు, ఒకడు ఇది నూతనమైనది అని ఒక దానిని గూర్చి చెప్పును, ఆ చెప్పునది అదియును మనకు ముందుండిన తరములలో వండిందే. మరి కొత్తది చెప్పండి. క్లారిటీ ఇచ్చాడు చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ అని అనొచ్చా? హ్యాపీ ఎప్పుడు కలుగుతుంది? సాధిస్తే. ఏదైనా మనము సాధిస్తే, లేదా ఏదైనా మనం అనుభూతిని పొందితే హ్యాపీగా ఉంటాం. సంతోషం ఎప్పుడు ఉంటాం? కడుపు నిండా తింటే సంతోషంగా ఉంటాం మనం. కొత్త బట్టలు తొడుక్కుంటే సంతోషంగా ఉంటాం. ఏదైనా మనకు కొత్తది మనం అనుభవిస్తే మనకు సంతోషం. మరి 2024లో మీకు సంతోషం లేదా? దానికేమో బాయ్ బాయ్ అట, 2025కి హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్. ఏంటండి ఇది? మీరు చెబితే వచ్చిందా? మీరు వెళ్ళిపోమంటే అది పోతుందా? అసలు హ్యాపీగా ఉంటుందా చెప్పండి? కాలం నడుస్తుంది. కాలము నడుస్తుంది. నడుస్తున్న కాలములో మనం ముందుకెళ్తున్నామే తప్ప వెనక వాటిని చూసి అది పాతదయిందంటే దానికి బాయ్ చెప్పినా అది వెళ్ళిపోతుంది, నువ్వు ఉండమన్నా అది వెళ్ళిపోతుంది. అదేదో నీ మాట వింటట్టు దానికి బాయ్ బాయ్ చెప్తున్నట్టు. ఏం సాధించావని, ఏం సాధించబోతున్నావని నీకు హ్యాపీ చెప్పండి? ఇది కాలం. ఈ కాలచక్రము ప్రయాణం జరుగుతుంది. ఈ కాలచక్ర ప్రయాణం జరుగుతుంది. ఈ జర్నీ ఎందుకు జరుగుతుంది? నీవు నేను రావాలని కాలం తిరుగుతుంది. కాలాన్ని దేవుడు తిప్పుతున్నాడు, మారుస్తున్నాడు, కాలాన్ని మారుస్తున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను తిప్పుతున్నాడు, భూమిని తిప్పుతున్నాడు. మనం కూడా తిరుగుతున్నాం. భూమి మీద తిన్నంగా ఒక చోట ఉంటామా? మనం కూడా తిరుగుతూనే ఉంటాం. కందిరీగలా తిరిగేస్తుంటారు, అక్కడిక్కడికి తిరుగుతూనే ఉంటారు. మనం రావటానికి కాలం తిరిగింది, ఇంకా తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? మళ్ళీ నెట్టేద్దామని. మనం వెళ్ళిపోవటానికి తిరుగుతుంది. మనం రావటానికి తిరిగింది, మనం వెళ్ళిపోవటానికి తిరుగుతుంది. ఎందుకు వచ్చాము ఇది తెలుసుకుంటే అదే నీ జీవితంలో అద్భుతం. ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, వచ్చిన కారణం ఏంటి, వెళ్ళిపోవటానికి కారణం ఏంటి, ఇవి తెలియాలి. ఇవి తెలుసుకుంటేనే మన జీవితం ఈ కాలచక్రంలో సుఖాంతం అవుతుంది. ఈ కాలచక్రం ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది చెప్పగలరా ఎవరైనా? ఈ కాలచక్రం ఎప్పుడు ఆగిపోతుంది? మీరు కొనుక్కున్న గడియారం ఎప్పుడు ఆగిపోతుంది? సెల్ ఎప్పుడు డల్ అయిపోతే అది ఆగిపోద్ది. మరి దేవుడు తిప్పుతున్న ఈ కాలచక్రం ఎప్పుడు ఆగిపోవాలి? యేసుక్రీస్తు భూమి మీదికి రెండవ రాకడ వచ్చే గడియలో ఈ కాలచక్రము ఆగిపోతుంది. కాలచక్రం అప్పుడు ఆగిపోతుంది. అప్పుడెందుకు ఆగుతుంది? ఆయన వస్తున్నాడు కనుక, ఆయన రాక కోసం తిరుగుతుంది ఇది. అందులో మనం ఎంతోమంది రావాలని తిరిగింది, ఇంకెంతోమంది వచ్చేవారు ఉన్నారు కనుక వాళ్ళు రావాలని తిరుగుతుంది. కాలచక్రంలో మనకు కాలాన్ని దేవుడు నిర్ణయించి ఆ కాలం రాగానే మనల్ని భూమి మీదకి
రప్పిస్తున్నాడు. అందుకు కాలచక్రం తిరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, కాలచక్రం ఎందుకు తిరుగుతుంది? ఈ తిరిగే కాలంలో పాతది కొత్తది ఉందా? చెప్పాలి. కాలచక్రం ఎందుకు తిరుగుతుంది? 10 గంటలకు మిమ్మల్ని రమ్మని చెప్పాము. 10 తిరిగింది కనుక మీరు వచ్చారు. 10 రాకమునుపు ఇంటికాడ ఉంటారా? మన కొరకు కాలం తిరుగుతుంది, మన కోసమే కాలం తిరుగుతుంది. దేవుడు ముందుగా మన కోసం నిర్ణయించిన కొన్ని పనులున్నాయి, కార్యాలున్నాయి. ఆ కార్యాలు చెయ్యటం కోసం కాలచక్రం తిరుగుతుంది. నీకు ఇచ్చిన కాలము పూర్తి అవుతుంది, నీకు ఇచ్చిన పనితో పూర్తి అవ్వాలి. పని కాలం రెండు అయిపోగానే నువ్వు ఈ కాలచక్రం నుంచి దాటేసి వెళ్ళిపోవాలి. కాలచక్రం నుండి నువ్వు దాటేసి వెళ్ళిపోవాలి. ఈ కాలచక్రంలో నువ్వు ఉన్నావంటే నీకు పని ఉంది. ఆ పని కోసము పగలొచ్చింది, రాత్రి వచ్చింది. నువ్వు పనిచేసే కాలము పగలైతే పని చేసి విశ్రాంతి పొందే కాలం రాత్రి. పగలు పని చేయాలి, రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. అలాగ పగలు పని, రాత్రి విశ్రాంతి. అలాగ నీ జీవితంలో పని విశ్రాంతి అవిశ్రామంగా పనిచేసి శాశ్వతంగా నీకు ఒక విశ్రాంతిలోనికి పంపిస్తుంది. ఇదే కాలచక్రం. అందుకే మన కోసం కాలం చక్రం తిరుగుతుంది తప్ప మనం ఏదో సంతోషించటానికి 24 అయిపోయింది 2025 వస్తుందని గెంతటానికి కాదు, పీకల దాకా తాగి పార్టీలు చేసుకోవటానికి కాదు. ఈ కాలం తిరుగుతుందంటే, ఒక దినము రాబోతుందంటే, ఆ దినము వచ్చే గడియలో ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉండాలి అన్నది దేవుడు కూడా రాయించాడు. చూడండి, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 32:6. కావున నీ దర్శనకాలం అండి 2025 రాగానే కేరింతలు, విజిల్స్, చప్పట్లు, గోల, అంతే కదా, దర్శనకాలం కదా. 2025 దర్శించే కాలం. ఆ గడియ, ఆ సెకండు రాగానే ఎలాగుండాలి? భక్తిపరులైతే ప్రార్థన చేస్తారట, భక్తిహీనులైతే కేరింతలు కొట్టి పీకల దాకా తాగి అరుచుకుంటూ విజిల్స్ వేసుకుంటూ గోల చేస్తారట. అంతే కదండి. దర్శనకాలం కదా, వెల్కమ్ చెప్పే కాలం కదా, వెల్కమ్ చెప్తున్నారు కదా. 2025కి వెల్కమ్ చెప్పే టైంలో నువ్వు ఎలాగుండాలి? భక్తిపరులైతే ప్రార్థన చేస్తారట. చూడండి, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు అని అన్నాడు. చూడండి, ఎందుకంటే చక్రాన్ని తిప్పావు తండ్రి, చక్రాన్ని తిప్పి మరొక సంవత్సరం మా ముందు ఉంచావు, మరొక సంవత్సరం మా ముందు పెట్టావు. ఎందుకు? మాకు ఇవ్వబడిన ఆయుష్కాలములో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, మరొక సంవత్సరం, నువ్వు రాసుకున్న సంవత్సరాలలో మరొక సంవత్సరం నా ముందు పెట్టావు. ఈ సంవత్సరం కూడా నా పట్ల నువ్వు కలిగి ఉన్న నీ చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటాను అని భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేస్తారు. కాలానికి విలువ ఉంది, నీ జీవితానికి విలువ ఉంది. నీ జీవితానికి విలువ ఎలాగొస్తుంది? దేవుడిచ్చిన కాలములో ఆయన ఇచ్చిన పనిని నువ్వు పూర్తి చేస్తే నీ విలువ పెరిగిపోతుంది, లేకపోతే నీ విలువ తగ్గిపోతుంది, మైనస్ అయిపోతుంది.
36వ కీర్తన 36, 33, 3వ వచనం, 33, 3వ వచనం కూడా చూద్దాం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి. నూతన కీర్తన పాడు, ప్రార్థన చేయి, నూతన కీర్తన పాడు, కొత్తది పాడు. కొత్తది అంటున్నావు కదా, 2025 కొత్తది అంటని కేరింతలు కొట్టేస్తున్నారు కదండి. మందు బార్ షాపులు మొత్తం కొత్త సీసాలు చూడగానే ఈ నాలుక లాగేస్తుంది అని అంటుంటారు. కొత్త కీర్తన పాడు. పాతదే గుర్తుకుండదు. కొత్త కీర్తన ఎలాగ పాడగలరు చెప్పండి? తాగినోడు ఏదేదో పాడేస్తుంటాడు. వాడు తాగినోడు పాట పాడుతుంటాడు, పాడుకుంటూనే ఇంటికి వస్తాడు. ఆ పాట ఎవడైనా వింటాడా చెప్పండి? నవ్వుకునేటోడు వింటుంటాడులేండి. ఆడు తప్పటాడు వేసుకుంటూ ఉంటుంటే ఇంగ్లీష్ పాట పాడుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ఎలాగ ఉంటుంది? తాగుపోతాడు, తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ మాట్లాడుకుంటా ఏం మేడం అంటాను వచ్చాడు అనుకోండి ఇంట్లో భార్య దగ్గరికి, భార్య ఎలా ఉంటుంది? ఓయో మా ఆయన మేడం అంటున్నాడు అంటే ఆవిడ పొంగిపోతుంది. ఏం సార్ అని అంటుంటుంది, ఈయన పొంగిపోతుంటాడు, ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. కొత్త కీర్తన పాడాలట. దర్శనకాలమందు ప్రార్థన చేస్తూ దేవునికి కొత్త కీర్తన పాడాలి. ఇది మన జీవితంలో దేవుడు ఒక సంవత్సరాన్ని మన ముందుకు తీసుకొచ్చి, ఇదిగో నాయన నీకు ఇచ్చిన పని, ఈ సంవత్సరానికి సంబంధించిన పని ఇదిగో, ఇది పని పూర్తి చేయి అని దేవుడు మనకొక పనికి సంబంధించిన కాలాన్ని మనం ముందుకు తీసుకొచ్చాడని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ప్రార్థన చేస్తాము, కీర్తన పాడి తండ్రిని మహిమపరుస్తాం. మరి ఇలాగ చెయ్యాలంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే, యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఇప్పుడు ఏంటి, ఏమని అర్థం చేసుకోవాలి? 2025 దేవుడు మన ముందుకు రప్పిస్తున్న దేవుడు మన కళ్ళ ముందు ఉన్నాడా? 25 కనపడదు, దేవుడు కనపడడు. మరి కనపడని దానికి మాత్రం 2025 అంటున్నావు. కనపడని 2025 సంవత్సరాన్ని తీసుకొచ్చింది కనిపించని దేవుడని గుర్తిస్తున్నావా? గుర్తించాలి. దానిని అంటున్నాడు భక్తుడు, ప్రవక్త అంటున్నాడు, యెహోవా కొరకు కనుపెట్టువారు, ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారట. చూడండి, 2025 రాగానే కొత్త బలం వచ్చేస్తుందా? బలం వచ్చేస్తుందా మీకు? ఏమ్మా బలం వస్తుందా? నిద్ర వచ్చేస్తుంది మనకి. బలమేంకి బలం కాదు, మనకి నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడు వదిలేస్తాడా? అందరికి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి పడుకుని పోదామా? అంతే కదండి మనకి. అలాగే ఉంటుంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు 2025 వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పండి? భక్తులు. ఆ 2025వ సంవత్సరాన్ని నా జీవితంలో సద్వినియోగపరుచుకొని దేవునిని మహిమపరచాలి అని ఆలోచించే భక్తులు ఎదురు చూస్తారట. 2024లో దేవునిని గొప్ప చేసి మహిమపరిచి ఆయనను కీర్తించి ఆయన మహిమకు కీర్తి తీసుకొచ్చే ఆనందము మనకు 2024లో ఉంటే 2025కు కూడా ఎదురు చూసి నూతన బలాన్ని పొందుతామట. మరి అంతే కదా, మరి దేవుణ్ణి అడుగుతున్నాం కదా, మరొక సంవత్సరం నా ముందు పెట్టావని ప్రార్థన చేస్తున్నాము, ఒక నూతన కీర్తన పాడాము. ఈ ప్రార్థన, ఈ కీర్తన విన్నటువంటి దేవుడు మనకేమిస్తున్నాడు? రిటర్న్ గిఫ్ట్,
నూతన బలం ఇస్తున్నాడు. నూతన బలం ఇస్తున్నాడు. నూతన సంవత్సరం ఇస్తున్నాడని మీరు అంటున్నారు. నూతన బలాన్ని ఇస్తున్నానని దేవుడు అంటున్నాడు. నూతన సంవత్సరమా చెప్పండి? అది ఏంటి? ఆ కొత్తదనం ఏమైనా కనపడుతుందా? అందరూ అన్నారంటే మనం అంటున్నామే తప్ప వాస్తవానికి ఆలోచించామా ఎప్పుడైనా? నూతనమైనది ఏది లేదంటని ముందే చెప్పేసుకున్నాం. మరి నూతనమైనది ఏది అంటే దేవుడు మనకు అనుగ్రహించే బలమే నూతనమైనది. ఆ నూతన బలాన్ని మనము పొందాలంటే ఆయన దర్శన కాలమందు మనము భయభక్తులు కలిగి ప్రార్థన చేసి ఆ తండ్రికి కృతజ్ఞతాస్తుతులతో కూడిన పాట, నూతన కీర్తన, కొత్త కీర్తన పాడితే అప్పుడు మనం ఆయనను ఎదురు చూసినట్టు, ఎదురు చూసిన తన పిల్లలకు ఆయన ఇస్తున్నది ఏంటి అంటే నూతన బలము, నూతన శక్తి, నూతన ఉత్సాహము. దేవుడు మనకి ఇచ్చేవి ఇవే. హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవాను గూర్చిన వార్త విన్నాడట. ఎవరు? నిన్ను గూర్చిన వార్త విని. యెహోవా నిన్ను గూర్చిన వార్త, దేవునిని గూర్చిన వార్త విని. మీకేమైనా వార్త వింటే భయపడతారా చెప్పండి? ఏమ్మా చెప్పాలి. మీకేమైనా దేవుని వార్త, తండ్రి అయిన దేవుని వార్త విని మీరేమైనా భయపడుతున్నారా? హబక్కుకు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనంలో ఉంటుంది చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. హబక్కుకు దేవునికి చేసిన ప్రార్థన దర్శనకాలమందు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఆయనను గూర్చిన వార్త విన్నాడట. విని భయపడుతున్నాను అంటున్నాడు. చూడండి, నేనే భయపడుతున్నానా? మీరేమైనా భయపడుతున్నారా? భయపడరా? ఆయనను గూర్చిన వార్త విని భయపడరా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తారా? దర్శనకాలమందు భక్తుడు దేవుని గూర్చిన వార్త విని భయపడుతున్నాడు. ఏం వార్త విన్నాడో, ఎలాంటి వార్త విన్నాడో గజ వణికిపోతున్నాడట. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు 2022 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, జరుగుతున్నాయి సంవత్సరములు. జరుగుచుండగా ఏమైనా భయం ఉందా? జరిగిపోతున్న సంవత్సరాలను బట్టి ఏమైనా భయం ఉందా? వచ్చే సంవత్సరాలను బట్టి హ్యాపీగా ఉందా? ఆలోచించండి. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము అంటున్నాడు. చూడండి, నూతనపరచు నాయన, నూతనపరచు. దేవుడు జరిగిస్తున్న కార్యాలే నూతనమైనవి తప్ప నూతనమైనది ఈ లోకంలో సూర్యుని కింద ఏది లేదు. ఏది లేదండి. ఉంది అంటే ఎవడైనా అన్నాడు అంటే అది ముందు తరాలలో ఉన్నదే. కొత్తదేది, నూతనమైనది ఏది, న్యూ అంటూ ఏది లేదు. దేనినైనా సరే ఆకాశము దేవుడు సృష్టించాడు, ఇది పాతదే. సూర్యుడిని సృష్టించాడు, పాతదే. భూమి మీద విత్తనాలు కలిగిన చెట్లు మొలుచును గాక అన్నాడు. ఆయన ఏవి మొలిపించాడో అవే ఉన్నాయి తప్ప ఇంకా కొత్తవేమీ లేదు. సముద్రం నీళ్ళు అవే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. జంతువులు అవే
మళ్ళీ వాటికి పిల్లలు పుడుతున్నాయి. వాటి జాతి ప్రకారంగా జాతి ప్రకారంగా ఉత్పత్తి అవుతూనే ఉంది తప్ప ఇంకా కొత్తది ఏది లేదు. ఉంది అనంటే దేవుడు పని చేయాలి. మళ్ళీ దేవుడు పనిచేసి కొత్తది సృష్టించాలంటే 6 దినాలలో సృష్టి పూర్తి కాలేదని అర్థం. కనుక నూతనమైనది ఏది లేదు. నూతనమైనది అని ఒకడు అన్న ఎడల, ఒక దానిని గూర్చి అన్న ఎడల, అది ముందు తరాలలో మునుపున్న తరాలలో ఉన్నదేగా తప్ప నూతనమైనది ఏది లేదన్నాడు. మరి కార్యాలు నూతనపరుస్తున్నాడు. కార్యాలు నూతనపరుస్తున్నాడట. కార్యాలు నూతనపరుస్తున్నాడు. ఎలాగ నూతనపరుస్తున్నాడో చూడండి. 104వ కీర్తన 30వ వచనం చూడండి ఎలా నూతనపరుస్తున్నాడో. 104:30 నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడెను, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. దేవుడు ఊపిరి విడువగా అవి సృజింపబడుతున్నాయి. అట్లు ఆయన నూతనపరుస్తున్నాడు. భూతలాన్ని నూతనపరుస్తున్నాడట. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చేసింది అని అంటే భూతలం అంతా శుభ్రం చేయడానికి వచ్చిందని అర్థం. అంతే కదండి. తుఫాన్ వస్తే ఏం చేస్తుంది? నేలను తడిపేస్తుంది. నేల మీద ఉన్నటువంటి మురికిని, చెత్తను మొత్తం టోటల్గా ఊడ్చుకుపోతుంది. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వచ్చినట్టు ఆయన ఊపిరి విడువగా భూతలము నూతనపరచబడుతుంది, కొత్తదైపోతుంది. మళ్ళీ పచ్చటి మొక్కలు, పచ్చటి గడ్డి, ఒక ఉద్యానవనం ఎండిపోయింది, ఆకులు రాలిపోయాయి, గడ్డి అంతా ఎండిపోయి మొత్తం టోటల్గా ఏం పనికి రాకుండా తయారైపోయినటువంటి నేల దేవుడు తుఫాను తీసుకొచ్చేసి మొత్తం టోటల్గా క్లీన్ చేసి నేలను తడిపి చక్కగా పచ్చటి నేలను సిద్ధం చేస్తున్నాడు. చూడండి ఎలా నూతనమైంది చెప్పండి. దేవుడు చేస్తున్నాడు. ఇది నూతనమైంది. చూసారా? దేవుడు చేస్తున్నాడు. అలాగున్న కార్యాలు నూతనపరచమంటున్నాడు. ఇంకా కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు? హబక్కుకు 3:2 వచనంలో, హబక్కుకు 3:2 యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాడు. కోపం ఒక పక్క, ఏదో దేవుని గూర్చిన వార్త విని భయపడుతున్నాడు. దేవాని కార్యాలు నూతనపరచు. కోపించుచూనే, కోపం, దేవుడికి కోపం వచ్చిందంటే మనిషి ఖచ్చితంగా భయపడితేరాలి. భయపడడు ఇక మనిషి ఉండడండి భూమి మీద. దేవునికి వనకరి వాడు భూమి మీద ఉండడు. అందుకనే నీ కార్యములు నూతనపరచమంటున్నాడు. కోపాన్ని తగ్గించుకో. కోపపడుతూనే ఒక పక్కన వాత్సల్యం చూపించు. నీ దయ లేకపోతే మేము బ్రతకలేము నాయనా అంటున్నాడు. ఏం జరిగింది? ఎలాంటి వార్త విన్నాడు? ఎందుకు భయపడుతున్నాడు అంటని మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు గబగబా చదవండి. 1 నుంచి 5 వచనాలు. అన్యజనులలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యమును జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలియజేసినను మీరు అతనిని నమ్మకం ఉంటారట. చూడండి, ఈయన మాత్రం నమ్మాడు, వణుకుతున్నాడు.
మీ దినములలో ఒక కార్యమును జరిగిస్తాను, దాని గురించి ఒకడు మీకు ప్రకటించినను ఎంత మాత్రము మీరు నమ్మకయుందురు. ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూ దిగంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను, మీ మీదికి తీసుకురాబోతున్నానన్న వార్త విన్నాడండి హబక్కుకు. యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను విని భయపడుతున్నాను అన్నాడు చూడండి. ఏ వార్త విన్నాడు అని అంటే, ఇదిగో క్రూరులట, ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంటారు. ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్లు, రాజ్యాంగం మొత్తం మార్చేసేసి వాళ్ళకి ఇష్టానుసారంగా మార్చుకొని మీ తొక్క తీసేస్తారంటున్నాడు. మీకు అర్థమైందా? క్రూరమైన జనాంగం అది, భీకరమైన భయంకరమైన జనం అది. ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు, అంటే తమకి ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ అన్నీ మార్చేస్తున్నారు కదా. మన భారతదేశంలో కూడా పార్లమెంట్లో ఆర్టికల్స్ అన్నీ మార్చేస్తున్నారు, రాజ్యాంగమే తీసేస్తారట. ఆనాడు వారికి ఈ వార్త దేవుడు ప్రకటిస్తుంటే ఎవడు వినలేదు, నమ్మలేదట. హబక్కుకు చెవులో పడ్డది. ఈ వార్త వినగానే నాకు భయం కలిగిందంటని భయపడుతున్నాడండి. ఆ జనాంగం, ఈ క్రూరమైన జనాంగం, ఈ భీకరమైన భయంకరమైన జనాంగం మా మీద పడితే మేమేమైపోతాము? పైగా నువ్వే రేపుతున్నావు, వారిని మా మీదికి రేపుకొస్తున్నావు. భయపడుతున్నాడండి. మిగిలిన వారు భయం ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్నారట, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా. ఈయన మాత్రము భయపడుతున్నాడు. చూసారా? ఇంకేమంటున్నాడు? వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగంగా పరిగెత్తును, రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున చొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. పక్షిరాజుకు ఎర దొరికిందంటే మీద తిరుగుతుంటుంది, కీం కీం అరుచుకుంటా. దాని కంటికి ఏదైనా చిన్న ఎర దొరికిందా, ఒక ఎలకనో ఒక కోడో ఒక పిల్లో ఏదో ఒకటి దొరికిందా, వడిగా అలాగూ చేసి ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతుందండి. అలాగూ మీ మీదికి వస్తారట. ఈ వార్త విని హబక్కుకు భయపడుతున్నాడండి. న్యూ ఇయర్ చెప్పుకోవడానికి కాదా ఆ మాట ఉంది. చాలామంది కొత్త సంవత్సరం గురించి చెప్పడానికేమో అని అనుకుంటున్నారు. కాదు. ఎందుకు భయం ఉంది? ఏ వార్త విని భయపడ్డాడో రాయబడిన మాటలు చదవక కొత్త సంవత్సరానికి ఆపాదించుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి కాదా మాట ఉంది. మరి మనకు వచ్చే ప్రభుత్వం ఏదో ఉందో, ఇప్పటికే 400 సీట్లు మాకు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేసి టోటల్గా హిందూయిజంగా మార్చేస్తాం, క్రైస్తవులను కూడా హిందువులుగా మార్చేస్తాం, గర్వాపసి అని చేసేస్తాం, లొంగని వాడికి మరణ శాసనాన్ని విధించేస్తామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ అలా ఆధ్వర్యంలో ఉన్న సంస్థలన్నీ కత్తులు, కటార్లు, కర్రలు, తల్వార్లు, చాకులు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు మన మీదకి రావడానికి. తెలుసా మీకు? ఈ వార్త మీకు వింటే మీకు ఎలాగుంటుంది? నిద్రపడుతుందా? ఈ రాత్రి వచ్చేస్తున్నారంటే నిద్రపడుతుందా చెప్పండి? కానీ జరగబోయేది ఇదే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఊరకకండి, ఊరికైనా ఊరకకండి.
ఏం జరగబోతుందో, కాలచక్రంలో ఏం జరగబోతుందో తెలుసుకొని దేవునికి నమ్మకంగా ఆ కాలాన్ని సరిగ్గా వాడుకొని దేవునిని మహిమపరిచే వారముగా బ్రతకమని కాలచక్రం తిరుగుతూ మనం ముందుకు వస్తుందే తప్ప హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి గట్టిగా తినేసి కొత్త బట్టలు తొడుక్కొని ఇంత మందు బాటలు తీసుకొని తాగేసి తినేసి గురుగొట్టడానికి కాదు. ఆలోచించండి. 2025 ఎలా ఉండబోతుందో మనం కళ్ళ ముందు ఆలోచిస్తేనే భయం పుట్టాలి. ఎందుకంటే కాలాన్ని రప్పిస్తున్నవాడు కాలచక్రములో ఏం జరగబోతుందో కాలానికి తెలుసు. కాలానికి తెలుసు, మనకు తెలియదు. హ్యాపీ అని మనం అనుకుంటున్నాం, అది సాడ్ అయి ఉందేమో, నీకు దుఃఖకరంగా ఉందేమో, ఎవరికి తెలుసు? ఆలోచించండి. ఇంకేమంటున్నాడు 9వ వచనం, వెనక చూడక బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. మన పని ఎలా ఉంటుందో కూడా ఆలోచించండి. ఈ వార్త నాకు అర్థమైన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు అనుకుంటున్నానండి. మీరు చెప్తారేమో చెప్పుకోండి, అంతే కదా. నూతనమైనది ఏది లేదని నాకు తెలిసిపోయింది. ఇది నూతనమైనదని నేను అనుకొని మీరు తిరగండి, భయం ఏమి లేకుండా హఠాత్తుగా వస్తారు. పక్షిరాజు ఎర్ర చూసి అలాగ లటకినెత్తుకొని పోయినట్టు, ఇదిగో రౌతుల వలె వాళ్ళ గుర్రాలు ఎలా ఉంటాయట, చిరుత పులుల కంటే వేగం అంటండి. రాత్రివేళ తిరుగులాడు తోడేళ్ళ కంటే వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మీకు మీ కదలికలను, మీ ఆలోచనలు పసిగట్టి మిమ్మల్ని అటాక్ చేసేస్తారు వాళ్ళు. దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇది తెలియగానే, ఈ వార్త వినగానే హబక్కుకు భయం అండి. భయపడ్డాడు, ఒక భక్తుడు భయపడ్డాడు. ఈ భక్తులకు భయమేమీ లేదు. భయం లేని వాళ్ళందరూ టపాకాయలు చూడండి, విజిల్స్. ఏమండి, ఏం పోయే కాలం ఇంకా పావుగంట ఉంది కదా. ఆలోచించండి. 3వ అధ్యాయం చూడండి, ఇదే 3వ అధ్యాయం హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మహనీయుడు ఎందుకు భయపడుతున్నాడో చూడండి. నేను వినగా జనము మీదకు వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకుని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచుందట. చూడండి, అంతరంగము కలవరపడుతుంది. ఆ వార్త వినగానే భయము, అంతరంగములో కలవరము. ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి అని అన్నాడు. చూడండి, భయం అండి. క్రూరమైన, భయంకరమైన ఆ జనాంగం కల్దీయులు ఎలా మీదికి వస్తారో ఆ వార్త విన్న తర్వాత నోటి మాట బంద్ అయిపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి, ఎముకలు కుళ్ళిపోతున్నాయట. అంతరంగంలో కలవరపడుతున్నాడు. దేవా, తొందరగా కాలం మార్చేసేయ్యా. అలాగ వచ్చేసి ఇలాగ వెళ్ళిపోయేటట్టు, జస్ట్ ఒక దినములో వచ్చేటట్టు వెళ్ళిపోయేటట్టు చెయ్యి. నీ కార్యములు నూతనపరచు, నీ ఆలోచన త్వరగా జరిగించు, నూతనపరచు అని అంటున్నాడు. చూడండి, ఇదండి ఆ 2వ వచనంలో ఉన్న పరమార్థం. ఇది 119వ కీర్తన 120వ వచనం చూడండి త్వరగా. నీ భయము వలన నా శరీరం వణుకుచున్నదట. చూడండి, దేవుని భయము హబక్కుకు కలవరపెట్టింది. ఎముకలు కుళ్ళబొడిసింది, కాళ్ళు వణుకుతున్నాయి. ఆ జనాంగం ఆ వార్త, ఆ శ్రమదినం తలంచుకుంటేనే కాక వికలమైపోతున్నాడే.
మరి ఆ దేవుని భయం ఏమైనా ఉందా చెప్పండి? 2025లో ఏమేమి సంభవించినవి ఉన్నావో మనకు తెలియదు, కానీ మనం హ్యాపీ న్యూ ఇయర్ అంటని దానికి వెల్కమ్ చెప్పటానికి పరుగులు తీస్తున్నామే, ఎదురు చూస్తున్నామే. ఏం జరగబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకున్న వ్యక్తి భయపడుతున్నాడు. ఏమీ తెలియని వాడు తాగి తందనాలాడి గెంతులేస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు. ఆలోచించండి, ఆలోచించండి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను. నీ న్యాయ విధులేంటి? నీ ఆర్డర్స్ ఏంటి? నువ్వు ఎవరిని రేపుతున్నావు? ఎవరి మీదకి ఎందుకండి ఈ కల్దీల, ఈ క్రూర మృగాల లాంటి ఈ జనాంగాన్ని ఇజ్రాయేలీల మీదకి ఎందుకు రప్పిస్తున్నాడు? వీళ్ళు మంచోళ్ళా? వీళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నారా? దేవుణ్ణే కొలుస్తున్నారా? దేవునికి భయపడుతున్నారా? దేవుని కట్టడలను అనుసరిస్తున్నారా? ఆయనను ఆరాధిస్తున్నారా? ఆయనకు సమయం ఇస్తున్నారా? ఆయనకు గౌరవం ఇస్తున్నారా? మిమ్మల్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఆయన పనుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. అలాగ ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారు? దేవుని పని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తే భయం, శరీరములో వణుకు. నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాడు. ఒక భక్తుడు భయం లేక తిరుగుతున్నారు ఈనాడున్నటువంటి భక్తులు. ఆలోచించండి. మీ కుటుంబాలను, మిమ్మల్ని క్షేమంగా కాపాడిన దేవుని కొరకు మీరు ఏం చేశారు 2024లో? 2025లో ఏం చేయబోతున్నారు? ఏం ఆలోచన కలిగి ఉన్నారు? ఆయనకు మీరు భయపడుతున్నారా? ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి 2025 గురించి మీరెందుకు చింతిస్తున్నారు? అది వచ్చేస్తుంది. రేపటి దినము కానీ, రేపటి సంవత్సరం కానీ, ఒక గంట, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే వచ్చేస్తుంది. కొత్త సంవత్సరం, కొత్త నెల వచ్చింది, కొత్త దినం వస్తుంది, కొత్త వారం వస్తుంది. కొత్త సంవత్సరము, కొత్త నెల, కొత్త వారము, కొత్త దినము. ఆ కొత్త దినములో రేపటి దినమును గూర్చి మీరు చింతించకండి. రేపటి దినము, ఆ దినములో ఏం జరగాలై ఉందో ఆ దినములో జరగనై ఉన్న సంగతులను గూర్చి దినమే చింతిస్తుందట. మీ గురించి మీరు చింతించకండి. ఆ కాలం మీకు టక్కుని ఎక్కడ బోల్త కొట్టేయాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ బెండ్ ఇవ్వాలో చేస్తుందట. ఎందుకంటే కాలం దేవుని చేతిలో ఉంది, కాలచక్రం. ఆ కాలచక్రానికి మన గురించి అప్పచెప్పేశాడు. మనల్ని కాలచక్రానికి అప్పచెప్పాడు. నొక్కే అంటే దేవుడు కాలచక్రానికి సెలవిచ్చాడా? ఆ సంవత్సరం, ఆ నెల, ఆ వారం, ఆ దినము, ఆ గడియ అలాగ నొక్కి పాస్ పెట్టాడు అనుకోండి. వీడియో నడుస్తున్నప్పుడు ఆపటం నేను ఏమంటాం? పాజ్. నిన్ను అలాగా ఆపేసాడు అనుకోండి, కాలచక్రాన్ని అలాగ నీ గడియని ఆపేసాడు అనుకోండి, ఎలాగుంటుంది? గుడ్డు పెట్టేస్తాం, ఏమి లేదు. పొదగటానికి కాదు, కప్పెట్టడానికి. రేపటిని గూర్చిన చింత మనకు కాదు, ఆ దినానికే దేవుడు పెట్టాడు. నువ్వు ఇలాగనే సంవత్సరాలు ఇలాగనే బ్రతికేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు, ఏదో ఒక గడియకి అప్పచెప్పేస్తాడు, నొక్కేస్తాడు. లేదా ఇదిగో కల్దీలను ఇశ్రాయేలీయుల మీదకి రప్పించినట్టుగా ఏ జనాంగనో నీ మీదకి, ఏ ప్రమాదంలో నీ మీదకి, ఏ కుంపటినో నీ మీదకి తీసుకొస్తే నువ్వు ఏమైపోతావు? భయం ఉందా దేవుడికంటే? కాలం గడుస్తున్నప్పుడు భయం ఉండాలండి.
2025 జనవరి 1వ తారీఖుకి మాత్రమే కాదు ఈ ఉత్సాహం. ప్రతిరోజు ప్రతి ఉదయం ఉండాలి నీకు. రోజులన్నీ తిరిగితేనే నెలలు వస్తాయి, నెలలు తిరిగితేనే సంవత్సరం వస్తుంది. ప్రతిరోజు 12 గంటలకు ఇలా కూర్చుందామా? కూర్చోగలుగుతారా మీరు? ఏమి ఇది కొత్తది, ఇదే కొత్తది, ఇంకా తర్వాత కొత్తది ఏం లేదనుకుంటున్నారా? మీరంటేనే కొత్తది, మీరు అనకపోతే పాతదా? మీ చేతుల్లో ఉందా చెప్పండి? దేవుడికి కోపం తెప్పిస్తుందండి ఈ లోకం. కాలానికి అప్పచెప్పాడా, కాలం చింతిస్తుంది ఎక్కడ దొరుకుతాడు వీడు. ఇప్పుడు బయటకు వచ్చేసాడా, రోడ్డు దాటుతున్నాడా, గుద్దించేయండి అని అంటాడు. అంతే, వెనక నుంచి వస్తే టాప్ను తగిలేస్తుంది. ఏమైందంటే చక్రం, చక్రాలు స్పీడ్ అయిపోయాయి. వెనక నుండి వచ్చే బండి చక్రాలు వాడు స్పీడ్గా తొక్కేసాడు, కాలు తొక్కింది, చక్రం స్పీడ్ అయిపోయింది, మన మీదకి వచ్చేస్తుంది. కాలచక్రానికి మన మన గతులను అప్పగించేసాడండి. కాలగతులు ఆయన చేతుల్లో పెట్టుకొని మనల్ని కాలంతో తిప్పుతున్నాడు. కాలం తిప్పటం వల్లనే నువ్వు వచ్చావు భూమి మీదకి. నీ కాలం తిరగడం వల్లనే నువ్వు లోకం నుంచి, ఈ కాలచక్రం నుండి బయటికి వెళ్ళిపోతున్నావు. వచ్చావు, వెళ్ళిపోతున్నావు. ఎందుకు? ఈ కాలచక్రంలో నీకు కాలం ఇవ్వబడింది. ఆ కాలంలో ఆయన కొరకు నీవేం చేస్తున్నావు? భయపడుతున్నావా? ఆయనను గూర్చిన వార్త, ఆయనను గూర్చిన పని విని ఏమైనా భయపడుతున్నారా? ఆలోచించండి. మళ్ళీ చూద్దాం. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు రేపటి కీడు ఈరోజే మూటగట్టుకోకండి. రేపు జరగబోయే కీడుని ఈరోజే జరగాలని కోరుకోవద్దట. ఏ నాటి కీడు ఆనాటికే చాలు. కాలంలో కీడుందండి, హ్యాపీ లేదు. కాలంలో ఏముంది? కీడుంది. నువ్వు మంచి దేవుడికి భయపడితే నీకు మేలు జరుగుతుంది, నువ్వు భయపడకపోతే కీడుంది. ఆలోచించండి. ఇలాగనే మన జీవితాలు ఇలాగనే గడిచిపోతే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18:31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలను అన్నింటినీ విడిచి అన్నాడు. చూడండి, మీరు జరిగించిన 2024 వరకు మీరు ఏమేమి జరిగించారో ఈ అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము, నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇది తెచ్చుకోవాలి మనం. ఏం తెచ్చుకోవాలి? నూతన బుద్ధి, నూతన హృదయం. హృదయం అంటే మనసు. నూతన మనసు, నూతన బుద్ధి. నూతన హృదయము అంటే నూతన మనసు, నూతన బుద్ధి. ఇవి తెచ్చుకోండి అంటున్నాడు. ఇవి తెచ్చుకోవాలి మనం. ఇవి తెచ్చుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి ఇవి? యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానము ఎవరి యొద్ద ఉంది? బుద్ధి ఎవరి యొద్దనుంది? యేసుక్రీస్తునందు ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నాయి కనుక ఆ దేవునికి భయపడితే క్రీస్తునందున్న ఈ నిధులన్నీ, ఈ జ్ఞానము, బుద్ధి, నూతనమైన హృదయము మీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఇది తెచ్చుకోవాలి. నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, ఆనాడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఈనాడు ఈ మాటలో క్రైస్తవులకు చెప్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులని చదువుకుందాం అక్కడ పెట్టి. క్రైస్తవులారా, మీరెందుకు మరణము నొందుదురు? మీరెందుకు మరణం నొందుతారు? ఎందుకు?
మరి క్రూరమైన జనాంగాన్ని తీసుకొచ్చి మన మీద దేవుడు నిలబెడితే వాళ్ళు ఉంచుతారా? పక్షిరాజుకి ఎర దొరికినట్టు మనం దొరికిపోతే మనం బ్రతుకుతామా? మీరెందుకు మరణమగుదురు? ఆ దేవుని ఎందుకు మర్చిపోతున్నారు? దేవుని పనులు ఎందుకు మర్చిపోతున్నారు? అక్రమములు ఎందుకు చేస్తున్నారు? క్రమం లేదు. అందుకనే మీరెందుకు మరణమగుదురు అని అంటున్నాడు. చూడండి 36వ అధ్యాయం, ఇదే యెహెజ్కేలు గ్రంథం 36:26 చూడండి. ఆల్రెడీ ఇస్తున్నాడు చూడండి. నూతన సంవత్సరం వచ్చింది, నూతనమైనదే ఇస్తున్నాడు మనకి. 12 అయింది, జనవరి వచ్చేసింది. 2025 జనవరి మొదటి దినం, మొదటి సెకండ్లోనికి వచ్చాము. కానీ దేవుడు ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు మనకి? నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేస్తానంటున్నాడు. ఇది 2025 కాదు, నూతన స్వభావం రావాలి మీకు, నూతన మనసు రావాలి మీకు, నూతన హృదయం కావాలి మీకు, నూతనమైన బుద్ధి రావాలి మీకు. చూసారా? నూతన హృదయము, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. మీలో ఉన్న బండ హృదయము, రాతి గుండె, మామూలుది కాదు, సుత్తితో కొట్టిన పగలది ఇది. అలాంటి రాతి గుండెలను తీసివేసి మాంసం గుండిచ్చేస్తానంటున్నాడు. తీసుకుంటారా? ఇది నూతనమైనది, ఇది దేవుడు చేయగా కలిగినది. ఇది యెహోవా నీ కార్యములు నూతనపరచుము అన్నాడు చూడండి. ఇది నూతనపరిచేది, దేవుడు నూతనపరిచేది సంవత్సరాన్ని కాదు, నీ మనసును, నీ బుద్ధిని నీకు నూతనంగా ఇస్తా అంటున్నాడు, నూతన స్వభావమును. ఇవి దేవుడు మనకు అనుగ్రహించేవి, నూతనమైనవి. సూర్యుని క్రింద దేవుడు కలగజేయగా మనకు కలిగేవి నూతనమైనవి ఇవే తప్ప మరొకటి లేదు. రోమపత్రిక 12:2 త్వరగా ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను, ఇదిగో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, అది లోక మర్యాద. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునైన దేవుని చిత్తము ఏదో పరీక్షించి బైబిల్ను చదవాలి, బైబిల్ను పరిశోధించాలి, బైబిల్ను పరీక్షించాలి. అలా పరీక్షించి పరిశోధించి మీ మనస్సు మారాలంటున్నాడు చూడండి. మీ మనసు మారి నూతనం అవ్వాలి, మీ మనసు మారి నూతనం అవ్వాలి. మీరే నూతనం అవ్వాలి కానీ సంవత్సరం కాదు. మారవలసింది మీరే కానీ సంవత్సరం కాదు. అది వచ్చేస్తూ ఉంటుంది. మన గడియాడంలో 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, మళ్ళీ 12 వచ్చేస్తుంది. అలాగే తిరిగి ఎప్పుడు చూసినా ఇవే మన కళ్ళ ముందు కనపడుతుంటాయే తప్ప నూతనమైనది ఏముంది? నీ మనసు మారాలి, అక్రమ కార్యాలు విడిచిపెట్టాలి. మీరు నూతనమైన మనసును కలిగి ఉండాలి. మంచి గుండె, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తా అంటున్నాడు, నూతన స్వభావముని ఇస్తా అంటున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. అవి ఇవ్వాలంటే మీ మనసు మారాలి, అక్రమములను విడిచిపెట్టాలి. నా న్యాయ విధులను బట్టి మీరు నాకు భయపడి నా మాటల ప్రకారంగా మీరు నడుచుకునే మనసు నీకు కలిగితే నూతన హృదయముని మీకు ఇస్తానంటున్నాడు. మీరు మనసు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందాలట. ఇదండి, రూపాంతరము పొందడమే నూతనత్వం నీలో రూపాంతరం పొందటమే. 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన యేసు ప్రభువారు మృతులలో నుండి ఆయన ఎలాగ లేచాడో అలాగే మనమును
నూతన జీవం పొందాలట. చూడండి, నూతన జీవం పొందాలి. ఆ జీవం ఎక్కడుంది? వాక్యం అందుంది. నిత్య జీవం వాక్యం అందుంది. వాక్యమును నువ్వు ప్రతిదినము చదివితే నీకు నిత్య జీవం, నూతన జీవం రోజుకు రోజుకి కొత్తది. రోజు భోజనం పూట పూటకి తింటున్నట్టు పూట పూటకి వాక్యం, నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అదే అంటున్నాడు, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి బతికావు. బాప్తిస్మం మందు చచ్చి తిరిగి లేచావు. నిన్ను పాత స్వభావాన్ని చంపి నిన్ను లేపి మరొక నూతన స్వభావము, నూతన హృదయము, మాంసపు గుండె, నూతన బుద్ధి, ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించగా వస్తున్నాయండి. వీటిని సంపాదించుకోవాలి మనం. ఇదే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలోనూ చెప్తున్నాడు. చూడండి పౌలు గారు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే. చూడండి, సర్వ సృష్టిలో ఇది నూతన సృష్టి, ఇది నూతనమైనది. సంవత్సరం కాదు, నూతనమైనది ఏది? ఒకడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకొని పాపాలు కడిగి క్రీస్తునందు మృతి పొంది తిరిగి లేచిన వాడైతే వాడు నూతన సృష్టి. ఇది నూతనమైనది. ఇలా నూతనమైన వాళ్ళందరికీ ఇదిగో తన నూతన సృష్టిలోనికి వెళ్ళిపోతాను. కొత్త సృష్టిది, కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి వెళ్ళే వాళ్ళంతా ఎవరు? భూమి మీద ఆయన ఇచ్చే నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని, నూతన స్వభావాన్ని సంపాదించుకొని నూతన సృష్టిలోనికి ఎవరైతే వెళతారో వాళ్ళేనండి దేవునికి కొత్తగా కనపడుతుంది. మిగిలినదంతా పాతదే. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన విరగొట్టకండమ్మా వాక్యం. ఒకరు చదవండి చక్కగా. సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. చూడండి, ఈ సృష్టిలో నూతనమైనది ఏదైనా ఉందంటే ఇదేనండి. ఇదే నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం. ఇది నూతనమైనది ఈ సృష్టిలో ఇంతకు మునుపు లేదు. అందరూ మరణమైపోతున్నారు. నూతన సృష్టిలోనికి రావటమే కొత్తది, నూతన జన్మెత్తటమే కొత్తది. ఆ ప్రభు స్థాపించిన ఈ నూతన మార్గములో అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతుంది. చూడండి, ఈ నూతన సృష్టిలోనికి వచ్చి ఆయన వలన మరి ఆయన స్థాపించినటువంటి ఈ నూతనమైన మార్గములో మనము ధైర్యముగా నిలబడి ఆ మార్గములో కొనసాగుతుంటే ఆ చివరికి డెస్టినేషన్, మనం వెళ్ళవలసిన స్థలానికి ధైర్యం కలుగుతుందట. చూడండి, ఇదండి నూతనమైనది. నూతనమైనది ఏది చెప్పండి? చెప్పాలి, అందరూ ఒకటేసారి చెప్పాలి. నూతనమైనది ఏది? యేసుక్రీస్తు స్థాపించిన మార్గము అనగా నూతన మార్గము అని అన్నాడు. చూడండి, ఇది నూతన మార్గము, నేనే మార్గము అన్నది ఈ సృష్టిలో నూతనమైనది అదే. నూతన హృదయము, నూతన మనస్సు, నూతన బుద్ధి, నూతన స్వభావం.
ఆయన మనకి ఇచ్చేవి ఇవేనండి నూతనమైనవి ఈ సృష్టిలో. ఇవి తప్ప మరి ఇంక ఏది లేదు. ఒకవేళ ఒకడు ఉన్నది అని దేని గురించి అయితే చెబితే అది ముందున్న తరములలో ఉండినదే తప్ప నూతనమైనది ఏది లేదు. మరి ఈ మాటలు విన్న తర్వాత మీరందరూ మరి నూతనమైనది సంపాదించుకొని నూతనమైన మార్గములో ఆ నిత్యత్వంలోనికి వెళ్ళుటకు ధైర్యం కలిగి మరి ఆయనను గూర్చిన వార్త, ఈ వార్తలన్నీ విని, ఈ మాటలన్నీ విని ఆయనకు భయపడి ఆయన కోసం నిలబడతారో, లేదా పక్షిరాజు వచ్చి ఎర్రనెత్తుకుపోయినట్టు మృత్యువు మనల్ని కబలించేస్తే ఏమైపోతారో ఆలోచించుకోండి. అందరికీ దేవుడు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మీ అందరికీ శుభం జరగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.